కారణం నన్ను చంపేస్తారనే భయం అండి. అంటే ఇక్కడ అర్థం కాని విషయం చాలా మందికి వచ్చే డౌట్, నిన్న ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఇవాళ మీరు మాట్లాడుతున్న చూసిన వాళ్ళకి వచ్చే సహజంగా వచ్చే డౌట్ ఏంటంటే, నిన్న ఆ వీడియో మాకు సంబంధం లేని వ్యక్తులు ఎవరో వీడియో తీశారు, కిటికీ బయట నుంచి ఎవరో తీసినట్టున్నారు రహస్యంగా, మేము అది తీస్తున్న సంగతి మాకు తెలియదు అని నిన్న ఒక మాట అన్నారు. ఇవాళ అన్నది ఏంటంటే జగ్గునే తీశాడు, కొలిశెట్టి జగదీశే వీడియో తీశాడు, దాన్ని లీక్ చేస్తాడు అంటున్నారు. అంటే నేను మీకు ఒకటి చెప్తానండి, ఇప్పుడే క్లారిటీ ఇస్తాను. చచ్చిపోతానని భయం అండి నాకు. నేను ఒక్క ఆడపిల్లని, నాకు ఎవరు లేరండి. నాకు ఏ ప్రభుత్వం, అటు వైసీపీ వాళ్ళు సపోర్ట్ లేరండి, ఇటు టీడీపీ వాళ్ళు సపోర్ట్ లేరు, జనసేన వాళ్ళు సపోర్ట్ లేరు. నేను సింగిల్ లేడీనండి. అక్కడ ఒంటరిగా అనాథలాగా శ్రీకాంత్ జైల్లో ఏమి ఇబ్బంది పడుతున్నాడో తెలియదు. ఇక్కడ నేను అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటా, మానసికంగా కుమిలిపోతున్నా, ఒంటరి ఆడదానండి. నాకు ఎవరు తోడలేరు. నేను గబుక్కన మీరు అడిగేసి లైవ్ లో చెప్పేసి ఆ జైలు కాడి నుంచి బయలుదేరి నేను ఇంటికి వచ్చే లోపల నేను ఏమన్నా అయిపోతానేమోనని భయపడ్డానండి. ఓకే, కానీ ఆ వీడియోలో మీరు చెప్తున్న కొలిశెట్టి జగదీష్ మీతో చాలా బాగా మాట్లాడుతున్నాడు, అక్క అక్క అంటున్నాడు, వస్తున్నాయి ఫీలింగ్స్ అని చాలా సరదాగా మాట్లాడుతున్నారు. మీరు కూడా అబ్బాయి నమ్మించి మోసం చేశాడు మమ్మల్ని అసలు ఆ వీడియో ఆ అబ్బాయి బయట పెడతాడు అని మేము అనుకోలేదండి. చెప్తున్నాను కదండి, నేను ఆ అబ్బాయి నన్ను వద్దన్ని వ్యతిరేకించేదాకా కూడా అన్ని కూడా అఫీషియల్ గానే నాయకులందరూ కూడా శ్రీకాంత్ అడుగుకి మడుగులు ఎత్తారండి. ఆ అబ్బాయి ఎప్పుడైతే సపోర్ట్ చేయడం మాకు వ్యతిరేకం ఎప్పుడైతే మారిపోయాడో అప్పటి నుంచి మాకు కష్టాలు మొదలైపోయాయి. ఒకటి అరుణ గారు ఒకటి సూటిగా చెప్పండి, వరుసగా జరుగుతున్నట్టే మొట్టమొదట శ్రీకాంత్ మీద ఒక పత్రికలో ఆర్టికల్ వచ్చింది, బ్యానర్ ఐటమ్. ఆ తర్వాత కొద్ది రోజులకి మీ మీద ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ వచ్చింది, కట్ చేస్తే ఆ తర్వాత వీడియో రిలీజ్ అయింది. ఇది ఎంటైర్ వ్యవహారం, ఈ పత్రికల్లో ఆర్టికల్స్ రావడానికి, ఈ వీడియోలు బయటికి రావడానికి ఎంటైర్ కొలిశెట్టి జగదీశేనా పాత్రధారి సూత్రధారి? ఒక కొలిశెట్టి జగదీశే కాదండి, జగదీష్, జెమిని, ఉమ్మడి వెంకటేశ్వర్లు, తర్వాత అంకెం రాజా, తర్వాత ముడియాల రాజశేఖర్ రెడ్డి, శ్రావణు, వీళ్ళందరికీ కలిపి ఏ నాయకుడు బడా నాయకుడు ఉన్నాడో నాకు తెలియదండి. మొత్తం కారణం అయితే ఈ 6 మందేనండి. ఈ 6 మందే గతంలో నా ఫ్రెండ్ కి నాకు గొడవలు జరిగినప్పుడు, కేసులు పెట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి శ్రావణ అనే వ్యక్తితో 20 లక్షలకు సుపారీ మాట్లాడిందండి. ఆ విషయం నాకు శ్రావణే చెప్పాడు. అది కూడా నేను భయపడి కొద్ది రోజులు నేను ఇంట్లోనే ఉండిపోయిన పరిస్థితి కూడా ఉందండి. ఇలా ఇప్పుడు నేను ఈ వీడియో నేను చెప్తున్నాను, తర్వాత నన్ను మీరు చూస్తారో లేదో నాకైతే నమ్మకం లేదండి, మాట చెప్తాను. ఎందుకంటే మీరు ఓపెన్ గా చెప్పొచ్చు అరుణ గారు, ఇన్ కేసు మీకు థ్రెట్ అనేది ఉంటే ఓపెన్ గా రాష్ట్ర ప్రజలందరికీ చెప్పొచ్చు, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు. ఒక నిమిషం నెల్లూరు ఎస్పీ గారికి, డీజీపీ గారికి మొత్తానికి రిక్వెస్ట్ చేయొచ్చు మీరు, నాకు థ్రెట్ ఉంది, పబ్లిక్ గా టీవీ ఛానల్ ముందు ఓపెన్ గా చెప్తున్నాను, నాకేమన్నా జరిగితే రెస్పాన్సిబిలిటీ వేళదే అన్న సంగతి. నా మీద థ్రెట్ ఉందని మీకు అర్థం అవ్వలేదు సార్? ఇప్పుడు అర్థం అవ్వట్లేదా? మీరు నాకు థ్రెట్ ఉందని అర్థం అవ్వట్లేదా? వాళ్ళు 2-3 మటర్లు చేసినటువంటి రౌడీ షీట్లు సార్. వాళ్ళు పెట్టిన పిటిషన్ మీద వేగవంతంగా విచారణ జరుగుతుంది. నా ప్రాణహాని ఉందని నేను పిటిషన్ ఇస్తే ఇంతవరకు నాకు సెక్యూరిటీ కల్పించలేదంటే వాళ్ళ స్టామినా ఏందో కూడా మీకు తెలుసు కదా సార్. ఇంకొక లాజిక్ సార్, ఇక్కడ శ్రీకాంత్ గురించి ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది, పెరోల్ క్యాన్సిల్ అయిపోయింది, తర్వాత నా వైపు తిప్పారండి ఆ బాణాన్ని. అంటే టార్గెట్ నేను, ఎందుకంటే ఇలా మానసికంగా నలిపితే నేను ఇక్కడ నుంచి వదిలి వెళ్ళిపోతానా, లేకపోతే ఏదన్నా చేసుకొని చచ్చిపోతానా, శ్రీకాంత్కి అడ్డం లేకుండా పోతుంది. శ్రీకాంత్కి ఈ అమ్మాయి ఉంటేనే శ్రీకాంత్ మంచి మార్గంలో నడిపిస్తుంది, లేకపోతే శ్రీకాంత్ ఒంటరి అయిపోతాడు. జీవితాంతం జైల్లో పెట్టి, మీరు నోట్ చేసుకోండి ఈ పాయింట్, జీవితాంతం జైల్లో పెట్టి అతని పేరు ఇక్కడ నాయకుల దగ్గర వాడుకొని, అతనికి ఏ సమాచారం తెలియపరచకుండా ఇక్కడ నాయకుల దగ్గర వాడుకొని వాళ్ళు ఎదగాలనే దురుద్దేశం అండి వాళ్ళకి. ఆ దురుద్దేశంకి అడ్డం నేనండి. ఇక్కడ ఎంటైర్ చూస్తే ఇప్పుడు శ్రీకాంత్ టాపిక్ అనేది సైట్ చేశారు, పెరోల్ టాపిక్ సైట్ చేసేసారండి. పెరోల్ టాపిక్ సైట్ చేసేసి నన్ను మాత్రమే కేసులో పెడుతున్నారు, నన్ను మాత్రమే నలుపుతున్నారు. నిన్నటిదాకా మీరు ఎవరో తెలియదు అసలు, అరుణ ఎవరు, అరుణ నిడిగుంట అనేది బహుశా నెల్లూరు జిల్లాలో మీ ఊళ్ళో ఉన్న వాళ్ళకి తెలిసేమో కానీ మిగిలిన జనాలు ఎవరికి కూడా తెలియదు. ఒక్కసారిగా మిమ్మల్ని పాపులర్ చేశారా, మిమ్మల్ని ప్రమాదాలు నెట్టారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఉండే వాళ్ళకి కూడా సగం మందికి నేను తెలియదండి, ఎందుకంటే చిన్నతనంలో పెళ్లి చేసుకుని భర్తను పోగొట్టుకున్నాను నేను. నా తర్వాత నా జీవితం చాలా నలిగిపోయిందండి. ఆ అవమానాలన్నీ తట్టుకోలేక నేను మా అమ్మగారిని తీసుకొని మా ఏరియా హర్జనవాడ, పాత హర్జనవాడ అండి నేను ఉండేది అప్పట్లో, ఆ హర్జనవాడ వదిలేసి మేము పక్కన వచ్చి బతుకుతున్నామండి. మా ఊర్లో కూడా అందరు నన్ను మర్చిపోయారు. నేను నాకున్న సరదా ఏంటంటే సెలబ్రిటీలతో ఫోటోలు దిగడం, అఫీషియల్స్ మంత్రులతో ఫోటో దిగడం, అవి ఫేస్బుక్ లో పెట్టుకొని నా ఆనందాన్ని నేను అట్లా పొంగిపోవడం,
ఏదో చిన్న చిన్న రీల్స్ తీసుకొని ఆ సోషల్ మీడియాలో అబ్బా నేను కూడా రీల్స్ తీసాను అనిపించుకోవడం, ఆ చిన్న చిన్న సరదాలు తప్ప నాకు పెద్ద పెద్ద కోరికలు అయితే ఏం లేవండి. ఈ మధ్య అంతా నన్ను పెద్ద బూచిగా చూపించి నన్ను ఏదో పెద్ద డాన్ అని, కిలాడి అని పెద్ద పెద్ద పేర్లు పెట్టేశారండి నన్ను. అసలు ఏబిఎన్ లో నా వార్త మెయిన్ పేపర్లు రావడం ఏందండి అసలు? ఎంత పెద్ద నాయకుడు, ఎంత పెద్ద ఇది రాకపోతే లేకపోతే వాళ్ళు వెనకాల వేస్తారండి. అసలు నా స్థాయి ఎంత, ఏబిఎన్ అది ఆంధ్రజ్యోతి పేపర్ స్థాయి ఎంత, నా అన్నింటికి వెళ్ళి వాళ్ళ పేపర్లో మెయిన్ పేపర్లో వేసారంటే దండాలని అదని ఇదని. అసలు నాకు అర్థం కావట్లేదండి. అసలు నన్ను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకుపోతున్నారు వీళ్ళని. ఇప్పుడు నేను ఇంత చేస్తున్నానండి, నాకు ఇన్ని ఏ ఒక్క పార్టీ వాళ్ళు సపోర్ట్ లేరండి. అటు నేను వైసీపీ అయితే అంటే వైసీపీ వాళ్ళు సపోర్ట్ అంటే మేడం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు లాబింగులు చేశారని చెలరేగిపోయారని ఆ పత్రికలో రాశారు. అలాగే మీ సోషల్ మీడియాలో ఫోటోలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు రోజా కావచ్చు, తావేటి వనిత కావచ్చు, సుచరిత కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నేతలందరితో మీ ఫోటోలు ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇవన్నీ చూసిన తర్వాత అందరూ అనుకునేది ఏంటంటే కాదండి, ఇవన్నీ చూసిన తర్వాత అనుకునేది ఏంటంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయి ఉంటారు, వాళ్ళతో సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. సో ఇలాంటి కష్టకాలంలో మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని అనుకుంటారు సహజంగానే అందరూ, మీ ఇంక్లూడింగ్ మేము కూడా. వాయిస్ కట్ అయిపోయిందండి. కాదండి, ఈ టైంలో మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో మీరు దిగిన ఫోటోలన్నీ చూస్తే మీకు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండాదండా ఉంటుంది, మీ వెనక బ్యాక్ సపోర్ట్ ఇస్తుంది అని అందరూ భావిస్తున్నారు, ఇంక్లూడింగ్ మేము కూడా, కాదా? సార్ ఒక్కరు ఫోన్ చేయలేదు సార్ నాకు. నా నంబర్ సీడీఆర్స్ పెట్టి చూడండి. ఏ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం మహిళలు కూడా స్పందించలేదండి. నేను ఒక మహిళ మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయని కనీసం, సరే నేను టీడీపీ వాళ్ళతో ఫోటోలు దిగుండను, వైసీపీ వాళ్ళతో ఫోటోలు దిగున్నాను, ఏ ఒక్క పార్టీ నాయకుడు కానీ ఏ ఒక్క పార్టీ మహిళలు కానీ స్పందించలేదండి. ఎవరు కూడా నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన వాళ్ళు లేరు, నా ముందుకు వచ్చి నన్ను పలకరించిన వాళ్ళు లేరు, నా కోసం ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు లేరండి. అట్లీస్ట్ నేను ఒక దళిత మహిళగా ఇన్ని అవమానాలు ఎదుర్కొంటే కనీసం దళిత సంఘాలు కూడా నాకు స్పందించలేదండి. ఇంకా మీరు ఆలోచించండి నేను ఎంత పెద్ద నాయకురాలు. అంటే ఒకటి సూటిగా చెప్పండి, ఇప్పుడు ఎవరైతే జైల్లో ఉన్న పెరోల్ ఖైదీ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో, శ్రీకాంత్ పక్కా టీడీపీ మనిషి, టీడీపీ కార్యకర్త అని చెప్తున్నారా? అవును సార్, పక్కా టీడీపీ మనిషి అండి. ఆయన టీడీపీ కార్యకర్త అండి. ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఇప్పటిదాకా ఆయన టీడీపీ కోసమే కష్టపడ్డాడు, టీడీపీ కోసమే పాకులాడాడు. సో ఒకవేళ మీరు చెప్తున్నట్టు అతను టీడీపీ మనిషి అయి ఉంటే అదే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అతని పెరోల్ని రాత్రికి రాత్రి రద్దు చేసి ఎందుకు పంపించేస్తుంది లోపల జైల్లోకి? దాని వెనక ఎవరున్నారు నాకు ఎట్లా తెలుస్తుందండి? నా స్థాయి అది కాదు. పెరోల్ క్యాన్సిల్ చేశారు, పేపర్లో వచ్చింది దాని కారణంగా. దానిలో చదివితే ఆ సెన్సిటివ్ మ్యాటర్ అని రాశారండి. ఆ సెన్సిటివ్ మ్యాటర్ ఏదనేది నాకు ఎలా తెలుస్తుంది? వాళ్ళకి ఏమొచ్చిందో ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఏం చేశారో. పెరోల్ క్యాన్సిల్ చేసి పెళ్లి కూడా క్యాన్సిల్ చేశారు, నా జీవితాన్ని రోడ్ల మీద వేసేసారు. ఇంకా అంతకు మించి నేనేం చెప్పలేనండి. అంటే మేడం శ్రీకాంత్ ఎవరి కోసం పనిచేసేవాడు అండి? ఏ నాయకుడి కోసం పనిచేసేవాడు? ఇందాక మీరు ఒక నేత గురించి ప్రస్తావించారు, ఒక పెద్ద నేత, ఒక అదృశ్య శక్తి, ఒక బడా నేత అని చెప్పారు. నేను పేర్లు చెప్పనండి, ఎందుకంటే ఆయన మాకు దైవంతో సమానం అండి. శ్రీకాంత్ ఆయన కోసమే బ్రతికి ఉన్నాడని కూడా నేను చెప్తానండి. అంత ప్రేమ అండి ఆయన అంటే. ఈవెన్ నాకు కూడా, నేను శ్రీకాంత్ ప్రేమించినప్పటి నుంచి కూడా, నాకు పరిచయమైనప్పటి నుంచి కూడా ఎంత గొప్పగా చెప్తాడంటే ఆయన గురించి అంత గొప్పగా చెప్తాడండి. నేనైతే పేరు చెప్పదలుచుకోలేదండి. ఆయన అంటే మాకు అపారమైన అభిమానం ఉంది. కానీ ఆయన జగదీష్ ఇన్ని చేస్తా ఉంటే తెలుసుకోలేనటువంటి స్థితిలో అయితే ఉండేవాళ్ళు కాదండి. తెలుసుకుంటాడు ఆయన, కానీ ఎందుకు నోరు మెదపలేదో నాకు అర్థం కావట్లేదు. శ్రీకాంత్